నమస్కారం. పూజలు చేయటంలో ఏమిటో వింత వింత పద్ధతులు చెప్తున్నారు. యూట్యూబుల్లో చూస్తుంటే నువ్వు ఇలా చేయవచ్చు, అలా చేయవచ్చు, లేదు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇట్లా చేస్తే అరిష్టం అని రకరకాలుగా ఏదో అయోమయంలో పడేస్తున్నారు జనమందరినీ కూడా. ఈ మధ్య యూట్యూబ్ చూడటం బాగా ఎక్కువైపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండటంతో అందరూ అవి చూసి ఇంట్లో దీపారాధనకు 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, 4 ఒత్తులు వేయాలా అదొక అనుమానం. కూర్చునేటప్పుడు ఎడుదిరిగి కూర్చోవాలి. భగవంతుణ్ణి దగ్గర కూర్చున్నప్పుడు ఏ విధంగా మనం పూజ చేయాలి, ఏ హైట్లో ఉండాలి, విగ్రహాలు ఎంత ఎత్తులో ఉండాలి, ఎంత చిన్నవి ఉండాలి, ఎంత పెద్దవి ఉండాలి, పటం ఎట్లా ఉండాలి, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. అయోమయానికి గురి చేస్తున్నారు. నిజానికి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అంటే నేను చెప్పేది ఒకటే. మీ అమ్మ, అమ్మమ్మ, మీ తాతలు, మీ నాయనమ్మలు, మీ అత్తగారులు ఇంట్లో ఏ విధంగా పూజ చేశారో ఆ విధంగా చేయండి. ఇలా యూట్యూబర్స్ చెప్పేటువంటి రకరకాల మాటలు నమ్మి అయోమయానికి గురి అయి మనం తప్పు చేస్తున్నామేమో అనే అపరాధ భావనకు లోను కావద్దు. అసలు భగవంతుణ్ణి పూజ చేయడానికి ఇవన్నీ అవసరమా? ఒక్క ప్రశ్న మనం వేసుకుంటే దీనికి సమాధానం మనకు కాళహస్తీశ్వర మహత్యంలో, కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి మహాకవి చక్కగా చెప్తారు. శ్రీ కాళహస్తీశ్వర శతకం. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఈ ముగ్గురితో కలిసి తిన్నడు కన్నప్ప, ఒక ట్రైబల్. సో ఈ నలుగురు కూడా ఏ విధంగా ఇది చేశారు? ఈ నలుగురికి ఏం తెలుసు? సాలెపురుగుకి ఏ వేదం తెలుసని దానికి నువ్వు మోక్షం ఇచ్చావు? పాముకి ఏ శాస్త్రం చదివిందని? ఏనుగు ఏం ఊహించిందని, ఏం మంత్రాన్ని పఠించిందని? కన్నప్ప ఏం చదివాడని, ఏం తెలుసని, ఏ రకమైన మంత్రాలు పఠించాడని కదా? ఏమీ లేకపోయినా ఆ భగవంతుడంటే ఉండేటువంటి భక్తి, ఆయనకు పూజ చేయాలి అనేటువంటి ఒక ఆసక్తి, అనురక్తి, ఇవి మెండుగా ఉన్నాయి. వాళ్ళ గుండె నిండుగా భగవంతుణ్ణి నింపుకున్నారు. వాళ్లకు మోక్షం ఇచ్చాడు కదా పరమాత్మ. దానికి ఒక చక్కటి పద్యం చెప్తారు శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి మహాకవి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే, తానే విద్యాభ్యసనంబునర్చకరి చంచే మంత్రమూహించే, బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు, మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, నీ నామములోనే ఇమిడి ఉన్నాయి కదయ్యా ఆ పదములు. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే సర్పము, హస్తి ఏనుగు. ఆ ప్రాణులు అయినటువంటి సాలెపురుగు ఏ వేదాన్ని అధ్యయనం చేయలేదు, సర్పము ఏ శాస్త్రాలని చదవలేదు, ఏనుగు ఏ విద్యలు అభ్యసించలేదు, చెంచువాడైనటువంటి తిన్నడు ఏ మంత్రాన్ని ఉపాసించలేదు. అయినా కూడా గాఢమైన ఆసక్తితో నిన్ను సేవించి ముక్తిని పొందారు. అందువలన ఏ ప్రాణి అయినా ఆసక్తితో చేయు నీ సేవయే మోక్షప్రదము. కాబట్టి మీరు భగవంతుడి కోసమే పూజించండి. భగవంతుడి పట్ల ఆసక్తితో పూజించండి. భగవంతుణ్ణి ప్రేమగా పూజించండి. నువ్వు పిలిస్తే భగవంతుడు రాలేదని అని ఒకటి ఉంది చూసారా? నువ్వు మీరాలాగా పిలిచావా భగవంతుడు నీ దగ్గర రావడానికి? రాలేదు కదా. నువ్వు మీరాలాగా భగవంతుడిని పిలువు, ఆయన నీ దగ్గరకు వస్తాడు. సాలెపురుగులాగా నువ్వు పూజించు, సర్పంలాగా పూజించు, కన్నప్పలాగా పూజించు, నీకు ఆ భగవంతుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. అంతేగాని 2 ఒత్తులు వేసావా, 3 ఒత్తులు వేసావా, ఆ ఆకుతో చేసావా, ఈ పువ్వుతో చేసావా, లేకపోతే ఈ గరిటె ఇట్లా పెట్టావా, ఈ కుంది ఇట్లా పెట్టావా, దీంట్లో మంచి నూనె పోసావా, నువ్వుల నూనె పోసావా, లేకపోతే పూజా ఆయిల్ పోసావా, ఇవి ఏవి కాదు. నీ మనస్సు నిండా భక్తి నింపుకున్నావా లేదా అన్నదే ప్రధానము. ధన్యుణ్ణి. నమస్కారం. ఊటుకూరు జానకి రామారావు.